హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. సో ఈ వీడియో అనేది కేవలం ఈరోజు చేయడం దేనికోసం అంటే ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమెటిక్ నుండి ఎటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి, వాటిని ఈజీగా చేయడం ఎలా, అసలు మనం ఏ టాపిక్స్ ముందు స్టార్ట్ చేయాలి వాటి కోసం తెలియాలి. ఓకే, సో మనం ఏ టాపిక్ స్టార్ట్ చేస్తే దేని నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి వాటి కోసం కూడా చెప్పుకున్నాం. మరి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేస్తే మార్క్స్ వస్తాయా, దాని నుండి మనకు మోడల్స్ కవర్ అవుతాయా, వాటి కోసం కూడా చూద్దాం. అండ్ అదేవిధంగా మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుండి మనకి ఒక్కొక్క టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఇప్పుడు మనకు రావడానికి ఎంత పర్సంటేజ్ ఛాన్సెస్ ఉన్నాయి, వీటన్నిటి కోసం కూడా డిస్కస్ చేద్దాం. మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ అందరూ కూడా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. అంటే కేవలం ఈ రోజుతో మనం చూసుకుంటే ఎగ్జాక్ట్గా 31 డేస్ మాత్రమే ఉంది మన ఎగ్జామ్కి. సో సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, టాపిక్స్ అన్ని కూడా కవర్ చేయండి. సో ఏ టాపిక్స్ ముందు కవర్ చేయాలి, ఏ టాపిక్స్ తర్వాత కవర్ చేయాలి, సో వీటి కోసం మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఓకే, సో ముందుగా మనం ఇక్కడ టోటల్గా ఏ టాపిక్స్ మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ వాటిలో మనకి ఎక్కువగా ఏ టాపిక్ నుండి వచ్చి తక్కువగా ఏ టాపిక్ నుండి వచ్చి వాటి కోసం మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అండ్ మీ అందరి కోసం కూడా ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్గా జరిగిన 53 షిఫ్ట్ల నుండి కూడా ప్రతి టాపిక్ నుండి కూడా ఇండివిజువల్గా మీకు సెపరేట్ చేయడం అనేది జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ అండ్ వర్క్ సంబంధించిన మొత్తం 101 క్వశ్చన్స్, అప్రాక్సిమేట్లీ 101 క్వశ్చన్స్ వచ్చాయి. వాటన్నిటిని కూడా సెపరేట్ చేసి ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం అనేది జరిగింది. ఓకేనా, సో ఇక్కడ మీకు ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే సో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో దానిలో జాయిన్ అవ్వండి. మ్యాక్సిమం ఇక్కడ నుండి అన్ని టాపిక్స్ సంబంధించిన ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పంపించడం జరుగుతుంది. స్టార్టింగ్ టైం ఇండ్ వరకు ఇచ్చారు, సో తర్వాత ఇంకొన్ని ఆ విధంగా కొన్ని మీకు అలా పంపిస్తూనే ఉంటారు. సో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనకి లాస్ట్ టైం మనకి ఏ టాపిక్ నుండి ఎక్కువగా వచ్చాయి వాటి కోసం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి. సో మొదటిగా మనకి ప్రాఫిట్ అండ్ లాస్. సో ప్రాఫిట్ అండ్ లాస్ నుండి మనకి ఎక్కువ క్వశ్చన్ రావడం జరిగింది. ఇప్పుడే కాదు, ప్రతిసారి కూడా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ నుండి ఎక్కువగా క్వశ్చన్లు అడుగుతాడు. ప్రాఫిట్ అండ్ లాస్ లేకుండా మన క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మ్యాక్సిమం ప్రాఫిట్ అండ్ లాస్ మీరు ముందు కవర్ చేయాలి. దాంతోపాటు ఈక్వల్గా మనకి ఏముంది ఇక్కడ సింప్లిఫికేషన్స్ అంటే మనకి నంబర్ సిస్టమ్స్లో కొన్ని క్వశ్చన్స్ని కూడా మనకి ఇంక్లూడ్ చేయొచ్చు. ఈ బాడ్మస్ రూల్ నుండి మీకు ఖచ్చితంగా సింప్లిఫికేషన్ నుండి 1 or 2, 1 అనేది కామన్ క్వశ్చన్, 2 ఇవ్వచ్చు, కొన్ని పేపర్స్లో 3 వీక్ కూడా ఇస్తున్నాడు మీకు. ఓవరాల్గా మొత్తం ఈ 53 షిఫ్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్లో ఈ మనకి సింప్లిఫికేషన్స్ అనేవి అప్రాక్సిమేట్లీ 127 క్వశ్చన్స్ ఇచ్చారు. అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ కూడా 127 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ నుండి మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది, లేదా 2 ఇవ్వచ్చు, కొన్నిసార్లు 3 కూడా ఇస్తున్నాడు. 2 క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. సో అంటే మీరు ఏం చేయాలి, ముందుగా ఈ ప్రాఫిట్ అండ్ లాస్ని ముందు కవర్ చేయండి. మరి ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే ఏం చేయాలి, మనం పర్సంటేజెస్ని కవర్ చేయాలి. ఓకే, పర్సంటేజ్ వస్తే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ సింప్లిఫికేషన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకా యావరేజెస్, సింప్లిఫికేషన్ నుండి 127 క్వశ్చన్స్ మనకు వచ్చాయి. సో ఇక్కడ పర్సంటేజ్ చూడండి, ఓవరాల్ మీద చూసుకుంటే 12.42% మొత్తం అన్ని షిఫ్ట్లో కలిపి మనకి ఎంత వచ్చాయి, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ నుండి వచ్చాయి. అదేవిధంగా సింప్లిఫికేషన్ నుండి కూడా ఏమొచ్చాయి, 12.42%. మీ అందరూ కూడా వీటన్నిటిని నోట్ చేసి మొత్తం అన్న కూడా ఒక దగ్గర పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ ప్రిపేర్ అవుతూ వెళ్ళండి. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, ఇక్కడ యావరేజెస్ నుండి మొత్తం 1 or 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది మొత్తం అన్నిట్లో. ఇవన్నీ అప్రాక్సిమేట్లీ అండి. సో మనకి ఇవన్నీ యాడ్ చేస్తే మీకు 1060 రావు, అప్రాక్సిమేట్లీ 1030 అలా వస్తాయి మీకు. అందుకే ఒక 30 క్వశ్చన్స్ అటు ఇటు అయ్యాయి. సో వాటి కోసం చూడండి, అప్రాక్సిమేట్లీ మనకి ఎంత 9.98%, అంటే 10% వరకు మనకి యావరేజెస్ నుండి క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే నువ్వు యావరేజెస్ కూడా కవర్ చేయాలి ముందుగా. సో యావరేజెస్ నుండి మీకు 1 or 2 క్వశ్చన్స్ ఎక్కువ నుండి కూడా 1 or 2 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 3, 4 అనేవి చాలా రేర్గా ఇచ్చాడు. 3 క్వశ్చన్స్ అనేవి చాలా రేర్, 4 అనేది ఇవ్వడం చాలా తక్కువ. ఓకేనా, ఇవ్వడం అనేది లేదు మ్యాక్సిమం. అంటే టైమ్ అండ్ వర్క్ లేకుండా మీకు పేపర్ అనేది లేదు. మీరు మోస్ట్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ 10%. సో ఇక్కడ చూడండి, మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఇక్కడ నుండి ఇక్కడ వరకు, సో లేదా ఇగో 6th వరకు, ఇవన్నీ మినిమం 2 క్వశ్చన్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుండి 2 మినిమం ఒక 2 క్వశ్చన్లు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి ఏమున్నాయి, పర్సంటేజెస్. మీకు చెప్పా, ఈ పర్సంటేజెస్ వస్తేనే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ పర్సంటేజెస్ కవర్ చేయాలి. ఈ పర్సంటేజ్ అనేవి 96 క్వశ్చన్లు రావడం జరిగింది మొత్తం అన్నింటిలో కూడా. సో ఎంత పర్సంటేజ్ అంటే ఇది 9.39% అనేది ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా రేషియన్ ప్రపోర్షన్, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రేషియన్ ప్రపోర్షన్స్ వస్తేనే మనకి పార్ట్నర్షిప్ ఇవన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. అంటే రేషియన్ ప్రపోర్షన్స్ నుండి మీకు 84 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి. కాకపోతే మన ఆర్డర్ అనేది మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైమ్ అండ్ వర్క్ రావాలంటే మీరు టైమ్ అండ్ వర్క్ని మన ఎల్సిఎం బేస్లో చేస్తాం కాబట్టి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కూడా ముందు కవర్ చేయండి. దాని తర్వాత టైమ్ అండ్ వర్క్ వెళ్ళండి. సో అప్పుడు నీకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ కవర్ అవుతుంది, టైమ్ అండ్ వర్క్ కూడా కవర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏమున్నాయి, నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ పర్సంటేజ్ చేయాలి. మరి పర్సంటేజ్ చేసావు కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ చేస్తున్నావు, ఎలాగో పర్సంటేజ్ చేసావు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి ఏమున్నాయి, ఇక్కడ డిస్కౌంట్స్ నుండి మనకి క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్ రెండు ఒకసారి కవర్ అయిపోతాయి మీకు. నెక్స్ట్ అదేవిధంగా
మనకి 2D నుండి తక్కువ, 3 డైమెన్షన్ నుండి ఎక్కువగా ఉన్నాయి. 3 డైమెన్షన్ నుండి ఎక్కువగా ఉన్నాయి. అది కూడా పెద్ద కష్టంగా ఏం లేదు. ఫార్ములా బేస్తోనే క్వశ్చన్స్ అన్ని కూడా ఇస్తున్నాడు. సో ఈజీగా మనం చేయొచ్చు అవి కూడా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో అప్రాక్సిమేట్లీ రెండు ఈక్వల్గా ఉన్నాయి, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా మీరు చేసుకోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్స్ కొంచెం ఈజీగానే అడుగుతున్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్స్ కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఉంటుంది, మీరు కొంచెం చూసుకుంటే ఈజీగానే ఉంటుంది అది కూడా. ఓకే, నెక్స్ట్ నంబర్ సిస్టమ్. ఈ నంబర్ సిస్టమ్ నుండే మీకు ఇంకా ఇందులో ఏం కలుస్తాయండి ఈ నంబర్ సిస్టంలో? ఈ డివిజిబిలిటీ రూల్స్ అని, సో రికరింగ్ నెంబర్స్, ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా ఈ నంబర్ సిస్టమ్ నుండి వస్తాయి. నీకు సింప్లిఫికేషన్స్లోనే చాలా కవర్ అయిపోతున్నాయి నీకు అక్కడ. సో ఈ సింప్లిఫికేషన్ అండ్ నంబర్ సిస్టమ్ ఈ రెండింటిని కలిపి చేసుకొని సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ మరి ఈ సింప్లిఫికేషన్ రావాలంటే నీకు ఈ బాడ్ బస్ రూల్ నువ్వు బాగా నీట్గా ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి నువ్వు. అదేవిధంగా ఈ మల్టిప్లికేషన్స్ బాగా రావాలి, సింప్లిఫికేషన్స్ రావాలంటే స్క్వేర్స్ కూడా మీకు వస్తే ఇంకొంచెం మంచిది, అవన్నీ కూడా నేర్చుకోండి. ఓకే, ఆ బాడ్ మస్ రూల్ ప్రకారంగానే ఈ సింప్లిఫికేషన్స్ అన్ని కూడా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ముందుగా నేను చెప్పా ఎల్సిఎం హెచ్సిఎఫ్ మనం ఖచ్చితంగా ఎలాగో చేయాలి. ఎందుకు? టైమ్ అండ్ వర్క్ చేయాలంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ కామన్. అండ్ మనకి రేషియోస్ ఉంటాయి చూడండి, ఈ రేషియోలో కూడా ఎల్సిఎంస్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకేమున్నాయి? టైం, డిస్టెన్స్ అండ్ స్పీడ్. ఈ టైం, డిస్టెన్స్ అండ్ స్పీడ్లో ఇక్కడన్నీ మొత్తం 33 ఇచ్చాడు, అంటే అంత 3.22%. సో మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే కొంచెం తగ్గే, కానీ పేపర్లో ప్రతి పేపర్లో అంటే అప్రాక్సిమేట్లీ కొన్ని పేపర్లు తప్ప మ్యాక్స్ అన్ని పేపర్లో కూడా ఇవి కూడా వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఏమున్నాయి ఇక్కడ? ట్రైన్స్. సో ఇక్కడ టైం, డిస్టెన్స్ అండ్ స్పీడ్ చేసినప్పుడే నువ్వేం చేస్తావు? ట్రైన్స్ కూడా చెయ్యు. ఈ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ని చాలా తక్కువగా అడుగుతున్నాడండి, కానీ కవర్ చేయండి. ఏమో మీ పేపర్లో ఇవ్వచ్చు కదా, సో మీకు కొంచెం తక్కువగానే అడుగుతున్నాడు. సో టైం, డిస్టెన్స్ అండ్ స్పీడ్ నుండి ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఏమన్నాయి? మిక్చర్ అండ్ ఎలిగేషన్స్. ఈ మిక్చర్ అండ్ ఎలిగేషన్స్ అనేది సెపరేట్ టాపిక్ ఏం కాదు. ఈ అన్ని టాపిక్లు కలిపి చేస్తే మనం మిక్చర్ అండ్ ఎలిగేషన్స్లో చేస్తూ ఉంటాం. నువ్వేం నార్మల్గా చేయొచ్చు వాటిని, లేదా మిక్చర్ అండ్ ఎలిగేషన్స్లో కూడా చేయొచ్చు. అండ్ లాస్ట్ ఏంటి? మిక్చర్ అండ్ ఎలిగేషన్స్. ఈ ఆర్డర్లో మనం ప్రిపేర్ అవుతూ వెళ్ళాలి. ఈ ఆర్డర్లో 1 to 15 ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఇవి అవ్వగా ఇంకా రిమైనింగ్ ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే అవన్నీ చూడండి. వీటన్నిటిని కూడా ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను ఏం సెండ్ చేశానండి. సో ఇందులో టైమ్ అండ్ వర్క్ని ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది. సో మొదటిగా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పెట్టా. సో కొంతమంది అనేవాళ్ళు మాకు తెలుగులో కూడా కావాలంటే తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి మొత్తం కూడా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మీకు కింద ఇస్తా. సో ఒకసారి చూసుకోండి అది కూడా. నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే, సో ఒకవేళ ఎవరైనా సరే సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వద్దాం అనుకుంటే, మన ఇన్స్టిట్యూట్కి వద్దాం అనుకుంటే, సో మన బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే సెకండ్ నుండి మనకు ఒక బ్యాచ్ అనేది స్టార్ట్ అయిందండి, ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్. ఇది కేవలం ఎస్ఎస్సి జీడీ వాళ్ళకి, రిమైనింగ్ వాళ్ళు ఎవరికి కాదు ఇది. సో ఎవరైనా ఇక్కడికి వస్తే సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మీకు క్లాసెస్తో పాటు మీ క్లాసెస్ అండ్ దాంతోపాటు స్టడీ అవర్స్ అండ్ ఎగ్జామ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మీకు ఉంటుంది. రెగ్యులర్గా ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటే అందులో షెడ్యూల్స్ కూడా మీకు కనబడుతూ ఉంటాయి. ఓకే, కొంతమంది ఆల్రెడీ వచ్చారు, ఇంకా వద్దాం అనుకుంటున్నారు. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే రండి. సీరియస్గా జాబ్ కూడా దాని వల్లే రండి. ఏదో సరదాగా 1 month టైం పాస్ చేద్దాని వాళ్ళు రావద్దు. సో దానివల్ల మీకు టైం వేస్ట్ అవుతుంది, మాకు కూడా టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మీకు ఏ విధంగా అంటే మీకు రివిజన్ క్లాసెస్ సో ఆల్రెడీ కొన్ని క్లాసెస్ ఇక్కడ అవుతాయి, కొన్ని క్లాసెస్ మీకు సెపరేట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ స్టడీ అవర్స్ మీకు మార్నింగ్ నుండి నైట్ వరకు ఉంటాయి. అండ్ డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ డౌట్ సెషన్స్ మీకు కవర్ చేస్తాం. అండ్ స్మార్ట్ ట్రిక్స్ అంటే ఏంటంటే మనకి అసలు ముందు ఏ టాపిక్స్ కవర్ చేయాలి, ఎలా చేయాలి, వాటి కోసం కూడా డిస్కస్ చేయడం ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఫిజికల్ ట్రైనింగ్ కావాలంటే ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ప్రతి పర్సన్ కోసం కూడా స్పెషల్గా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉంటే వాటి కోసం అన్నిటికో అంటే ఏంటి, మీరు ఎక్కడైతే ల్యాగ్ అవుతున్నారు, ఎక్కడ మీరు కొంచెం పాజిటివ్గా ఉన్నాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం అనేది ఉంటుంది. సో ఈ షెడ్యూల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇది ఈరోజు షెడ్యూల్ అండి ఇది. సో షెడ్యూల్స్ అనేవి మీకు ఈ విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మన ఇన్స్టిట్యూట్ యొక్క నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. సో మనం రెగ్యులర్గా మీకు అప్లోడ్ అనేవి చేస్తూ ఉంటాను నేను. సో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తుంటా, మ్యాక్సిమం ఇక్కడ నుండి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో దాంతోపాటు మీరు టెలిగ్రామ్ ఛానల్ ఉంటే దానిలోకి మీకు ఈ సాఫ్ట్ కాపీస్ కూడా మీకు సెండ్ చేస్తుంటా. సో మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.